రేవంత్ సర్కార్ స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువు, చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు నింపాలన్నారు. నిందలు వేయడంలో బిజీగా ఉన్నారని సెటర్లు వేశారు. వరద నీటిని ఎత్తిపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ, పట్టింపు లేదని హరీష్ ధ్వజమెత్తారు. మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి. ఈసారి ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులు ఏం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం. మేము ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 5 నెలలైనా ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు, కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బిసి టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తా ఉంది. నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు. పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు, కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి.